లోపలికి రావచ్చుగా. మీ బావ ఫిక్స్ చేసిన పెళ్లికి వస్తా. ఏంటక్క పొద్దున ఈ కార్యక్రమం పెట్టుకున్నావు? రోజు క్లీన్ చేయాలనుకుంటున్నానే, అది ఈ రోజు కుదిరింది. సుహాసిని, నువ్వు ఆ నాగరాజ్ బైక్ ఎక్కి తిరుగుతున్నావేంటి? చిన్నప్పుడు ఉప్పు ఉప్పనే అతని వీపెక్కి తిరిగేదాన్ని, ఇప్పుడు బైక్ ఎక్కి తిరుగుతున్నాను. నువ్వు వాడితో తిరిగితే మన పరువేం కావాలి? నాగరాజ్ అంత పరువు తక్కువ పనేం చేయలేదే. పెళ్లి కావాల్సిందానివి, నువ్వు అతనితో తిరగడానికి వీల్లేదు. అది చెప్పడానికి నువ్వెవరు? నీ బావని, నీ మంచి చెడ్డలు చూడాల్సిన వాడిని. నిన్ను రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీ బ్రెయిన్ ఏమన్నా చెడిపోయిందా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి? మీ అక్కని పెళ్లి చేసుకుని 10 ఏళ్ళు అయింది, కానీ ఇంతవరకు పిల్లలు పుట్టలేదు. ఇంక పుట్టరని డాక్టర్లు చెప్పేశారు. ఇంకో పెళ్లి చేసుకోమని తనే సలహా ఇచ్చింది. కోట్లు సంపాదించాను, వేరే ఎవరినో ఎందుకు చేసుకోవడం, నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాను. అందుకు తను ఒప్పుకుంది. నువ్వు రెండో పెళ్లి చేసుకోవడానికి మీ ఆవిడ ఒప్పుకొని ఉండొచ్చు, కానీ రెండో పెళ్ళంగా రావడానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోకేం చేస్తావు? నేను లా చదువుకుంటున్నాను. నీ అతి తెలివితేటలు నా దగ్గర సాగవు. నీకు నిజంగా పిల్లల మీద అంత మోజుంటే ఎవరినైనా తెచ్చి పెంచుకో. అంతేగాని రెండో పెళ్లి చేసుకోవడానికి మాత్రం ట్రై చేయకు. అందుకు మా అక్క ఒప్పుకున్నా నేను నిన్ను చేసుకోనివ్వను. బీ కేర్ఫుల్. ఏంటంగల్ ఎక్కడి వరకు వచ్చింది? రావయ్యా, ఎలాగైతే నేను మొత్తానికి మీ అక్క పెళ్లి చేసి మీ నాన్న పేరు నిలబెట్టావు, నువ్వు కూడా పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు అయితే నేను చాలా సంతోషిస్తాను. అప్పుడే నా పెళ్లికి తొందరగా ఉంది అంకుల్. ఇంకా డిగ్రీ పూర్తి చేయాలి, పైగా వెనకాల చెల్లెలుందిగా. అంటే నీ చెల్లెలు పెళ్ళే ఇంతవరకు చేసుకోవా? అయితే నేను ఇంకెవరైనా చేసుకుంటా. చేసుకుంటా, చేసుకో. ఇదేమిటి పెళ్లి క్యాసెట్లో రాస్తారోకో వస్తుంది? ఓ, ఆ క్యాసెట్ మీదే పెళ్లి రికార్డ్ చేసి ఉంటారు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనే ఆత్మహత్య చేసుకుంటాను. జగదీష్ ఎక్కడ? హోమ్ మినిస్టర్ గారింటికి వెళ్ళారు. తప్పకుండా అలాగే సార్. నాగా వస్తున్నాడు సార్. జగదీష్, ఎందుకైనా మంచిది నువ్వు లోపలికి వెళ్ళి. అర కేజీ అప్పుగా ఇస్తే కడత వడ్డీ మీద వడ్డీ.